అమ్ము పైనుంది డాడ్. కిందకి రాకుండా పైన ఏం చేస్తుంది? అమ్మో అమ్మో డాడ్ కిందకి రా, భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు డాడ్. ఆకలిగా లేకపోవడం ఏంటి? యదమ్మా, అమ్మ ఏమైనా తిందా? లేదు సార్. మరెందుకు ఆకలిగా లేదంటుంది? మీరు కూర్చోండి, నేను వెళ్తాను. అమ్ము పాలేమైనా తాగుతుందేమో అడిగొస్తాను సార్. అమ్ము, భోజనానికి మీ డాడీ పిలుస్తుంటే ఆకలి లేదని పైనే ఆగిపోయావేంటి? నాకు నిజంగా ఆకలిగా లేదు. ఆకలి లేదా? లేదా కావాలని కడుపు మార్చుకుంటున్నావా? నేను మిస్ అమ్మనమ్ము, మీ అమ్మ తర్వాత అమ్మని. నా దగ్గర దాచుకు. నేనేం దాచట్లేదు. ఇదేంటి తలుపు వేసేసింది? అమ్ము, మీ డాడీతో అబద్ధం చెప్పినట్టు నాతో అబద్ధం చెప్పకు. కొరియర్ దాచినట్టు నా దగ్గర విషయాన్ని దాచుకు. నువ్వు ఈరోజు వెళ్ళింది నీ ఫ్రెండ్ జ్యోతి దగ్గరికి కాదని నాకు తెలుసు. నేను నీ వెనకే వచ్చాను. ఏదైనా సరే నాతో చెప్పమ్ము. మిస్ అమ్మా, మిస్ అమ్మా, మిస్ అమ్మా. చెప్పు, ఏమైందమ్మో? కొరియర్ ఏంటి? అసలు అందులో ఏముంది? భయపడకుండా నాతో చెప్పు. ఏమీ తెలియటం లేదే, అంత అస్పష్టంగా వినిపిస్తుంది.
మిస్ అమ్మ, ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు. ఈ విషయం డాడీతో చెప్పలేను, అలానే చెప్పకుండా సొంత నిర్ణయం తీసుకోలేను. నాతో చెప్పావు కదా, ఇక నేను చూసుకుంటాను. నన్ను నువ్వే కాపాడాలి మిస్ అమ్మ, ప్లీజ్. నేనన్న మాటలు మనసులో పెట్టుకోకు. పిచ్చి పిల్ల, నువ్వు నా కూతురివి. నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. అంతా నేను చూసుకుంటాను. ఆ కళ్ళు తుడుచుకో, కిందకెళ్ళి భోంచేద్దాం. నాకేం తినాలనిపించట్లేదు మిస్ అమ్మ. అదే వద్దనేది. అన్నం మానేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? అసలు ఏం జరిగినట్టు కామ్గా ఉండు. మిగతాదంతా నేను చూసుకుంటాను. పద. దా. యాదమ్మా, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అది ఆ అమ్ము పాప పాలు తాగుతుందేమోనని అడగడానికి వచ్చాను మేడం. పాలు కాదు, భోంచేస్తుంది. ఆ, ఆ, తుతు, అమ్మో, ఇద్దరు డోర్ వేసుకొని ఏం మాట్లాడుకున్నారు? ఏదో పెద్ద విషయంలానే ఉంది. అమ్ము భోంచేస్తుందంట సార్. వడ్డించు. నేను వడ్డిస్తాను.